నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఇంట్రాడే ట్రేడర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఇంట్రాడే ట్రేడింగ్ కి సంబంధించిన పూర్తి విశ్లేషణ వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే చంద్రశేఖర్ గారు. సార్ ఎలా ఉన్నారు? ఫైన్. చంద్రశేఖర్ గారు, ఈ ఇంట్రాడే ట్రేడింగ్ కి సంబంధించి చాలా మందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. చాలా మందికి ఎంత అమౌంట్ తో ఇంట్రాడే స్టార్ట్ చేయాలి, అదేవిధంగా ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి బెస్ట్ టైమింగ్ ఏంటి, సో బెస్ట్ టైం జోన్ ఏంటని చెప్తుంటారు. సో దీని గురించి మీరు ఏం విశ్లేషణ ఇస్తారు? డెఫినెట్గా ఇంట్రా ట్రేడింగ్కి అసలు ట్రేడింగ్ చేయడానికి మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి 2 lakhs పెట్టుకోవాలి, 2 lakhs. ఇంకోటి 5 lakhs, ఇంకోటి 10 lakhs, మ్యాక్సిమం 10 lakhs, అంతకంటే అవసరం లేదు. ఇప్పుడు అందరూ 2 lakhs పెట్టకపోవచ్చు, సో 1 lakh కూడా పెట్టి చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ముందరే ఫండింగ్ పెట్టాలన్నమాట. ఫండింగ్ ముందరే పెట్టాలి. ఎంత ఉంటుంది పెట్టడం అలా చేయకూడదు. ట్రేడింగ్ చేసేటప్పుడు ఫండ్ ముందరే పెట్టాలి, అది ప్లాన్ చేసుకోవాలి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు క్యాపిటల్ పెట్టారు కదా, ఇనిషియల్ రిస్క్ 20% తీసుకోవాలి. అంటే 1 lakh అంటే మీకు 20,000 రిస్క్, 20,000 రిస్క్. 2 lakhs అంటే 40,000. దీనిలోకండి ఆ ఫండ్ ప్రకారం 20% తీసుకోవాలి. అసలు షేర్ మార్కెట్ కాదు, ఏ బిజినెస్ అయినా సరే బిజినెస్లో 20% క్యాపిటల్ తీసుకోవాలి రిస్క్, అంతేకాని ఆస్తి దిక్కకూడదు. కొన్ని వ్యాపారాలు కొంతమంది పడకపోవచ్చు. ఓకే, ఆ 20% దిగింది అనుకోండి, ఇంకా కావాల్స్తే ఇంకో 10% చూడండి, ఎగ్జిట్ అయిపోయింది. మీకు ఈ బిజినెస్గా నచ్చకపోతే డోంట్ లూజ్ ఎంటైర్ క్యాపిటల్. ఆ 2 లక్షలు పోగొట్టి వరకు చేయకూడదు బిజినెస్. అంటే మన క్యాపిటల్లో రిస్క్ అన్నది రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్. డోంట్ లూజ్ ఎంటైర్ క్యాపిటల్, టేక్ ఏ మైనర్ రిస్క్. నెక్స్ట్, ఇందులో వచ్చే లాభాలు వస్తాయి కదా, లాభాలని అసలుకి 2 కలపకూడదు. చాలామంది తెలియదు, అంటే క్యాపిటల్ ఇంక్రీజ్ చేయకూడదు. ముందర క్యాపిటల్ ప్లాన్ చేసుకొని పెట్టుకొని దాని మీద క్యాపిటల్ రిస్క్ తీసుకోవాలి, దెన్ స్టార్ట్ బిజినెస్. వచ్చిన లాభాలు నాకు అవసరం లేదు అనకూడదు, ఎప్పటికప్పుడు తీసుకోవాలి. సపోజ్ దిస్ వీక్ యూ మేడ్ 20,000 rupees ప్రాఫిట్. దిస్ వీక్ ఇంట్రాడేనే 20,000 వచ్చింది. సాటర్డే కూర్చొని మన అకౌంట్స్ అని చూసుకొని ఈ 20,000 ప్రాఫిట్ వచ్చింది కదా, అందులో 50% మీరు తీసుకోవాలి. మిగతా 50% ఏం చేయాలంటే నెక్స్ట్ వీక్ ట్రేడింగ్కి రిస్క్ తీసుకోవాలి. సో దట్ ఆల్సో యూ మేడ్ మనీ. సో ఏమవుతుంది, డే బై డే నీ ఖర్చులు వస్తున్నాయి, మళ్ళీ నీ నెక్స్ట్ వీక్ ట్రేడ్స్కి రిస్క్ కూడా 10,000 రూపాయలు తీసుకోవాలి. నీ క్యాపిటల్ ఇప్పుడు అట్లాగే ఉంటుంది. ఓకే, ఆ రిస్క్ మీరు చేయకూడదు. ఇట్లాగా పాజిటివ్ ట్రెండ్ డెవలప్ అవ్వాలి మన ట్రేడింగ్లో. డబ్బులు వస్తుంటాయి, మళ్ళా అది కూడా మీకు నష్టపోకుండా ఫండ్ మిగులుతుంది లోన అకౌంట్లో. నాకు అవసరం లేదు అనుకోలేదు. నెవర్ క్లబ్ విత్ క్యాపిటల్ అండ్ ప్రాఫిట్. ఓకే, నాకు అవసరం లేదనుకోవద్దు. చాలా రిస్కీ బిజినెస్ ఆల్సో ఇది. రూల్స్ మాట, ట్రేడింగ్ ఇస్ రూల్స్. మన రోడ్ రూల్స్ ఎట్లా ఉంటాయో ట్రేడింగ్ కూడా పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారం బిహేవ్ చేయాలని, కానీ ఓన్ స్టైల్ పోకూడదు. అయితే ఇంట్రాడే చేయడానికి బెస్ట్ టైం జోన్ ఎప్పుడంటే అంటే 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9:15 మార్కెట్స్ ఓపెన్ అవుతుంది. 3:30 ఇస్ నార్మల్ టైమింగ్స్. 3:30. సో 9:15 ఓపెన్ చేసినట్టే మనం యాగ్రెసివ్గా ఇమోషనల్గా బిజినెస్ చేయకూడదు. దట్స్ ఎ ట్రాప్ మాట. ఏదో ట్రాప్ ఉంటుంది, బుల్ అండ్ బై ట్రాప్. కొంతమంది తట్టుకోలేరు, వెంటనే చదవమే చేస్తుంటారు. సో మార్కెట్ ఇస్ రివర్స్. సో మనం ఏం చేయాలంటే 15 minutes చార్ట్ వాడతాం అన్నమాట ఇంట్రాడే. 15 నిమిషాలకు క్యాండిల్ వస్తుంది. సో 9:30 ఆర్ 9:45కి మన ఇంట్రాడే అనాలిసిస్ అప్పుడు చేయాలన్నమాట. అంతేకాని ఓపెన్ ఏమన్నా అగ్రెసివ్గా చేయడము, ట్రాప్ అవుతాం. ఏదో ట్రాప్ అవుతుంది, బుల్ ట్రాప్ ఆర్ బే ట్రాప్. ఆ ట్రాప్ మళ్ళీ ఎప్పుడు 3:15 వరకు మనం వెయిట్ చేయాలి. దీనికి నష్టపోతాం కూడా. అట్లా చేయకూడదు అన్నమాట. వెయిట్ ఫర్ అట్లీస్ట్ ½ an hour. ఓకే,
9:45 ది రైట్ టైం చేసుకొని సాఫ్ట్వేర్లో నేను నేర్పిన ఏమున్నాయో అవి పైకి వెళ్తాడా కిందకి వెళ్తాడా చూసుకొని ఎంతో రిస్క్ చూసుకొని రిస్క్ బట్టి క్వాంటిటీ చేయాలన్నమాట. మొన్న అదాని ఎంటర్ప్రైజ్ నేను లాస్ట్ ఒక షార్ట్ ఇచ్చాను 2-3 న్యూస్ ఎన్నుకోడు సార్. డోంట్ వాచ్ డోంట్ లిజన్ ది బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ వచ్చినా బై చేయకూడదు, బ్యాడ్ న్యూస్ వచ్చినా అమ్మకూడదు. నీ ప్రైస్ షార్ట్ ఏం చెప్తుంది, నీ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, అది మన మార్కెట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంటే డోంట్ ట్రేడ్ విత్ న్యూస్. గుడ్ న్యూస్ కొనకూడదు, బ్యాడ్ న్యూస్ అమ్మకూడదు. మరి ఎట్లా సార్ అంటే సాఫ్ట్వేర్లో మనకి ఆ టెక్నికల్ అప్రోచ్లో సిగ్నల్స్ జనరేట్ అవుతాయి. దట్ ఈస్ రియల్ మార్కెట్. ఓకే. అందుకని ట్రేడింగ్ చేసేటప్పుడు న్యూస్ వినకూడదు, గుడ్ న్యూస్ వినకూడదు, బ్యాడ్ న్యూస్ వినకూడదు, ఎవరిని అడగకూడదు. నీకు ఏం నేర్పైనా చేయాలి. వాళ్ళు మంచి ఎక్స్పర్ట్ మా ఫ్రెండ్ ఇవన్నీ అంటుంటారు. అతను నువ్వేం చెడిపోవాలని చెప్పడుతున్నావు. అతను ఏదో 200 షేర్లు కొనుక్కుంటాడు, నువ్వేం చేస్తావు 1000 షేర్లు కొంటావు. అది రివర్స్ అయింది అనుకోండి, తక్కువ నష్టం అతను ఉంటుంది, ఎక్కువ నష్టం. అందుగురించి పులిని చూసి వాతలు పెట్టుకోకూడదు. అసలు నెవర్ కంపేర్ విత్ ఎనీబడి. నీ ప్రైస్ చార్ట్, నీ ఇండికేటర్స్, నీ స్టాప్ లాస్, నీ టార్గెట్స్. సో ముందరే మనకి ఆ రిస్క్ బట్టి క్వాంటిటీ ప్లే చేయాలి మాకు. అదాని ఎంటర్ప్రైజ్ మొన్న 6 రూపీస్ స్టాప్ లాస్, రివార్డ్ ఎంత తెలుసండి 87 రూపీస్. ఎక్కడ 6 రూపీస్ స్టాప్ లాస్, ఎక్కడ 87. ఇందులో పుట్ ఆప్షన్ కొనుక్కుంటే ఎంత వస్తుంది తెలుస్తుంది. ఇప్పుడు 87లో సగం ఎంత 45. అది 2000 షేర్లు మాట లాట్ అంటారు. ఫ్యూచర్స్లో మార్కెట్ లాట్స్ ఉంటాయి అన్నమాట. 1 షేర్ 2 షేర్ కొనడానికి వీలు పడదు. 90,000 ప్రాఫిట్. 45,000 పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ వచ్చింది. 2,000 మల్టీ 90,000. ఈ జాబ్ పాట్ ట్రేడ్స్ అంటారు అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నాలజీ. యూ షుడ్ నాట్ గెస్ ది మార్కెట్. ఏం నడవు, నీ ఫండమెంటల్ న్యూస్ ఏం నడవు. నీ ప్రైస్ షార్ట్, నీ ఇండికేటర్స్, నీ ట్రెండ్ లైన్స్, ఇది నేను నేర్చుకున్న విద్య. దట్ ఇంట్రాడే. ఇంట్రాడే బిగ్ అడ్వాంటేజ్. చిన్న అమౌంట్స్ ఉంటాయి, ఏ రోజుకి ఏదో తెలిపోతుంది. నెక్స్ట్ టైం మనకి టెన్షన్ కూడా ఉండదు మనకి. దీస్ ఆర్ బిగ్ అడ్వాంటేజ్. ఓకే. అయితే ఇంట్రాడేకి మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ అనేది వాడుతుంటారు రెగ్యులర్గా? ఇందులో చాలా ఉంటాయి సాఫ్ట్వేర్లు. నేను యూజ్ చేసింది అందరికీ టీచ్ చేస్తుంటాను. మంచి సాఫ్ట్వేర్. ఇంట్రాడేకి సంబంధించి ఒక ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఉంటుంది కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్యాండిల్ స్టిక్స్ ఉంది కదా సబ్జెక్టు, ప్రైస్ షార్ట్ జపనీస్ది, అది ప్యాటర్న్ ఇస్తుంది అనమాట. టాటా మోటార్స్ పడిపోతుందని చెప్పింది సాఫ్ట్వేర్. సో ఎక్కడైతే ప్యాటర్న్ వచ్చిందో దాని కింద క్లోజ్ అని ఎంట్రీ పాయింట్ అంటారు. ఓకే. దాన్ని ట్రేడ్ కూడా అనొచ్చు. ఎంట్రీ పాయింట్ అంటే ప్యాటర్న్ కింద క్లోజ్ అవ్వాలన్నమాట. ఓకే. ప్యాటర్న్ తెలుసు మనకి, ఆ ప్యాటర్న్ కింద క్లోజ్ అవ్వాలి నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఓకే. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రైస్ రివర్స్ అయింది, ఎంట్రీ పాయింట్ దిగాలి. రిస్క్, దిస్ ఈజ్ రిస్క్, దిస్ ఈజ్ రివార్డ్. ఓకే. సో రిస్క్ బట్టి క్వాంటిటీ ప్లే చేయాలన్నమాట. యాక్యురసీగా చేయడం అట్లా చేయకూడదు. ఎవ్రీథింగ్ రిస్క్. ఈ రిస్క్ ఎంత నాకు 5 రూపీస్ రిస్క్ ఉంది. నేను 1000 షేర్స్ చేయాలంటే ఎంత 5,000 రూపీస్. ఆ రిస్క్ బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. రివార్డ్ కూడా మనకి టెక్నాలజీస్లో టార్గెట్స్ చెప్తాయి. రివార్డ్ 40 రూపీస్ ఉంది, రిస్క్ 5 రూపీస్, రివార్డ్ 40 రూపీస్, అంటే 8 టైమ్స్ వచ్చింది. సపోజ్ నీ ట్రేడ్ ఫెయిల్ అయితే 5 రూపాయల రిస్క్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఇది చాలామంది చేస్తారు కానీ ఈ డిసిప్లిన్ ఫాలో అవ్వరు. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే ట్రేడింగ్ ఈజ్ ఏ రిస్క్ రివార్డ్ బిజినెస్. రిస్క్ అండ్ రివార్డ్ బిజినెస్. రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఎవ్రీ ట్రేడ్ రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్. దట్ షుడ్ బి మైనర్. డోంట్ టేక్ హై రిస్క్. హై రిస్క్తో బిజినెస్ చేయకూడదు. యూఆర్ డూయింగ్ బిజినెస్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇవాళ మీ సమయాన్ని మాకు కేటాయించి ఇంట్రాడే ట్రేడింగ్ గురించి పూర్తి స్థాయి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.